అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు నిరసనకు దిగారు. ఇటు 5 నెలలుగా జీతాలు ఇవ్వకుండా ప్రభుత్వం వేధిస్తోందంటూ కూడా ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆఫీస్ ముందు అయితే బైఠాయించారు. రైట్ గా ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాము ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రైట్ రాము, వాళ్ళ డిమాండ్ ఏంటి? 5 నెలలుగా జీతాలు లేక అర్ధాకలితో అలమటిస్తా ఉన్నారు. నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలోని కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరూ కూడా దాదాపు 500 మంది నియమించుకున్నారు. వారందరినీ కూడా డబ్బులు తీసుకొని నియమించారు. ఒక్కొక్కరి దగ్గర నుంచి ₹1,00,000 ఆ కాంట్రాక్ట్ ఏజెన్సీలు తీసుకొని నియమించుకున్నట్టు కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఒక నెల వస్తే ఒక నెల జీతం వస్తున్నటువంటి ఆశతో వాళ్ళందరూ కూడా ఎదురు చూసినప్పుడు కూడా 5 నెలలుగా జీతాలు లేక వాళ్ళందరూ కూడా అలమటిస్తా ఉన్నారు. దసరా దీపావళి పండుగలకైనా సరే జీతాలు వస్తాయని ఆశపడ్డారు. కానీ అప్పుడు కూడా జీతాలు రాక ఆ పండుగలు కూడా పస్తున్నటువంటి పరిస్థితి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులది. ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి ఉంటారు. ఆయన దగ్గర కూడా వెళ్లారు. సమస్యను వినే పరిష్కారం కూడా చేయలేదు. వినేంత ఓపిక కూడా ఆయనకు లేదంటూ కూడా వాళ్ళు వాపోతున్నారు. దీంతో పాటు పూతవేటి దూరంలో కలెక్టరేట్ ఉంటుంది. కలెక్టర్ వద్దకు కూడా వెళ్లి తమ గోడు వెళ్ళబోసుకున్నప్పుడు కూడా ఏజెన్సీ మీద నెపం నెడతా ఉన్నారు. ఏజెన్సీ వద్దకు వెళ్తేమో ప్రభుత్వం నుంచి నిధులు రావట్లేదు, ప్రభుత్వం నుంచి బడ్జెట్ రావట్లేదు అంటూ కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారు. ప్రతిరోజు వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకొని ఛార్జీలు పెట్టుకొని నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి కాష్టం చేసి కూడా వాళ్ళు ఊసుమంటూ వెళ్ళిపోతున్నారు. దీంతో పాటు పిఎఫ్ సంబంధించినటువంటి బకాయిలు కూడా చెల్లించకుండా 2 ఏళ్లుగా వాళ్ళని వేధిస్తున్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. ఒక్కొక్కరికి పిఎఫ్ దాదాపు 60-70 వేల రూపాయలు కట్టాల్సి ఉంది, అవి కట్టట్లేదు. నెల 15,000 రూపాయల జీతం ఇవ్వాల్సినప్పుడు కూడా అది కూడా ఇవ్వట్లేదు. తమ కుటుంబాల పోషణ భారంగా మారిందంటూ కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేసి ఈ రోజు సూపరింటెండెంట్ కార్యాలయం ముట్టడించారు. ధర్నా చేసిన ప్రతిసారి కూడా ఏదో మాయమాటలు చెప్తూ మభ్యపెడుతూ ఆ కాటికి వాళ్ళని మభ్యపెడుతా ఉన్నారు. కానీ జీతాలు మాత్రం చెల్లించట్లేదంటూ కూడా వాళ్ళు వాపోతున్నారు. ఒకవేళ ఉద్యోగాలు పనిచేద్దామంటే ఒక్కొక్కరు ₹1,00,000 ₹2,00,000 పెట్టి జీతాలు ఎక్కారు. ఆ డబ్బులు వృధా అవుతున్నటువంటి భయంతో వాళ్ళు ఉద్యోగాలను కొనసాగుతున్నప్పుడు కూడా జీతాలు దాకా వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఇదే రకంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో 3,500 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఇదే రకంగా నెలల పాటు జీతాల దాకా అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏ ఒక్కరు పట్టించుకోవట్లేదు, ప్రభుత్వ అధికారులు పట్టించుకోవట్లేదు, మంత్రులు పట్టించుకోవట్లేదు. ఇప్పటికైనా సరే అవుట్ సోర్సింగ్ అదేవిధంగా కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించినటువంటి జీతాలు నెల టెన్షన్ గా విడుదల చేయాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. సంజన. రైట్. ఆల్ రైట్ రాము, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.